మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కక్ష సాధింపు కొనసాగుతోంది. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. సత్తెనపల్లి కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది సివిల్ కోర్టు. అంబటిపై ఉన్న పాత కేసును తిరగదోడింది కూటమి ప్రభుత్వం. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలు పన్నుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కక్ష సాధింపు కొనసాగుతోంది. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. సత్తెనపల్లి కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది సివిల్ కోర్టు. అంబటిపై ఉన్న పాత కేసును తిరగదోడింది. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, ముందుగా అందరూ అనుకున్నట్టుగానే ఎక్కడెక్కడ లేని కేసుల్ని తిరగదోడ్డం కనిపిస్తోంది. ఏదో రకంగా జైల్లో ఉంచాలి అనేది ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్లు దాచడం లేకపోతే బయట పెట్టకపోవడం, ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాయో ఈ కేసులు అనేవి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. చాలా స్పష్టంగా అదే అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో అంబటి రాంబాబుని ఖచ్చితంగా జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే అంబటి రాంబాబు గత నెల 31వ తేదీన అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలుకి పంపగానే ఆయన మీద ఒక్కసారిగా 3 రోజుల్లోనే 35 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆ కుట్రని భగ్నం చేసింది. హైకోర్టుకి వెళ్లి న్యాయ పోరాటం చేసింది. అక్కడి నుంచి పూర్తిగా పటాభిపురం పోలీస్ స్టేషన్ కు సంబంధించి బెయిల్ రాగానే బెయిల్ వస్తుందన్న నమ్మకంతో వెంటనే మరొక పీటీ వారెంట్ దాఖలు చేశారు. అయితే అందులో కూడా బెయిల్ రావడంతో పూర్తిగా మరొక పీటీ వారెంట్ వేయడానికి రెడీ అయ్యారు. పూర్తిగా ఎలా పీటీ వారెంట్లతో అంబటి రాంబాబుని ఎలా అయినా సరే జైల్లో నుంచి బయటికి రానివ్వకూడదు అనేది చాలా ప్రధానంగా కనిపిస్తున్న కుట్ర. అదే పనిలో పోలీసులు ఉన్నారని మనం నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాం. అయితే ఈరోజు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు 2023లో సంక్రాంతి సందర్భంగా కొన్ని ముగ్గులు పోటీలు పెట్టారు. అది లాటరీ టికెట్లు అమ్మారని ఆయన మీద అభియోగంతో ఒక కేసు నమోదైంది. ఆ కేసులో పీటీ వారెంట్ వేశారు. నిన్న పీటీ వారెంట్ ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. మొన్న ఒక పీటీ వారెంట్లో అంబటి రాంబాబును ఉదయం బయలుదేరిని రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరు నుంచి మళ్లీ రాజమండ్రి తీసుకువెళ్లారు. నిన్న ఒక గ్యాప్ దొరికింది. పూర్తిగా అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసింది. ఇదే నేపథ్యంలో సత్తెనపల్లిలో ఉన్న పీటీ వారెంట్ వేశారు. ఆయన్ని మళ్లీ ఉదయం అదే వ్యాన్లో పొద్దున రాజమండ్రిలో బయలుదేరారు. మధ్యాహ్నానికి గుంటూరు వచ్చారు. మళ్లీ ఇక్కడ రిమాండ్ విధించారు. మళ్లీ రాజమండ్రి తరలించారు. పూర్తిగా ఆయన వయసు 70 సంవత్సరాలు. పూర్తిగా ఇలా రాజమండ్రి గుంటూరు తిప్పాలన్న ఒక భావనలో ఉన్నారు. దాంతో పాటుగా పాత కేసులన్నీ తిరగ తోడి పీటీ వారెంట్లు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దాదాపు ఒక టీమ్ ఆఫ్ పోలీసులకు సంబంధించిన ఒక టీము అంబటి రాంబాబు పాత కేసులపైనే దృష్టి పెట్టింది. పూర్తిగా పాత కేసులకు కొత్త సెక్షన్లు జోడించి పీటీ వారెంట్లకు అనుమతి కోరుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పూర్తిగా గతంలో పోసాన్ని ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అంబటి రాంబాబుని అలా ఇబ్బంది పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే సత్తెనపల్లి కేసులో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. వెంటనే ఆయన్ని మళ్లీ గుంటూరు కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలిస్తూ ఉన్నారు. బిందు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.